క్లీన్ ఇమేజ్ తో తెలంగాణ కోసం పనిచేశానన్నారు విజయశాంతి. ఉద్యమకారిణిగా తనకే అధిష్టానం గౌరవించిందని చెప్పారు. ఎమ్మెల్సీ పదవి కాదు బాధ్యత అని చెప్పారు. ఇచ్చిన హామీలపై ఏడాదిన్నరగా ప్రభుత్వం ఫోకస్ చేస్తుందని, ఇప్పుడు పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ల కోసం ఆలోచిస్తుందన్నారు. తాను ఏనాడు కాంగ్రెస్ లో పదవి అడగలేదంటున్న రాములమ్మతో షరీఫ్ ఫేస్ టు ఫేస్. మనతో ఉన్నారు, మాట్లాడదాం. మేడం, మీ సెలక్షన్ అనేది చాలా చర్చ జరుగుతుంది రాజకీయంగా. ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నటువంటి రాములమ్మ అనూహ్యంగా 2 రోజులు పేరు వచ్చింది, ఆ తర్వాత ఏఐసీసీ అధిష్టానం ఆశీర్వదించింది, అవకాశం ఇచ్చిందని చెప్తారు. ఏం చెప్తారు? ఏమండి, సెలక్షను సడన్గా జరిగింది, ముందు జరిగింది, వెనక జరిగింది కదండి. ఒక ఉద్యమకారిణిగా తీసుకోవాలని పార్టీ నిర్ణయం తీసుకున్నప్పుడు దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే ఒక మహిళగా. ఎందుకంటే ఇన్నేళ్ళు ఒక క్లీన్ ఇమేజ్ తోటి నేను తెలంగాణ కోసం పనిచేశాను. సో పనిచేసిన మనిషిని ఆల్ ఆఫ్ ద సడన్ ఏంటి, ఇదేంటి, అదేంటి కాదండి. ఎవరికి టాలెంట్ ఉందో, ఎవరు కొట్లాడగలుగుతారో ఉద్యమకారులు, వాళ్ళకి ఇవ్వాల ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు, మన అద్దంకి దయాకర్ గారికి, మా టీం అందరికీ ఇవ్వడం జరిగింది. సో వీఆర్ వెరీ హ్యాపీ అండి. ఒక బాధ్యత అండి, ఇది డ్యూటీ అండి. ఇప్పుడు మీరు ఎమ్మెల్సీ అని చాలా పెద్దగా ఆలోచిస్తున్నారు. మేము అది బాధ్యత, ఒక ఉద్యోగం మాకు ఇచ్చారు ఇవాళ. ఇప్పుడు వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చి 1.5 year అయింది. వాళ్ళు సెట్ అవ్వాలి, మొత్తం చూసుకోవాలి, ఏం చేయాలి. మనం ప్రామిసులు చేసాం, కేసీఆర్ మొత్తం నాశనం చేశాడు, దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలని వీళ్ళకు భర్జన అయ్యారండి మా ప్రభుత్వం. ఇప్పుడు ఏంటంటే ఒక్కొక్కటి మెల్లిగా, స్లోగా, స్టడీగా చేసుకుంటూ 1 by 1గా ప్రామిసెస్ చేసుకుంటూ వస్తున్నారు. కూలిపోతుంది అని చెప్పి అది ఒక నిమిషం. ఇప్పుడు మాకు ఈ బాధ్యత ఇచ్చారు కాబట్టి ఇట్స్ డ్యూటీ. నాకు ఎప్పుడు ఏంది ఇచ్చినా, ఎంపీగా పనిచేసినా డ్యూటీగా అంటున్నా, ఉద్యమం చేసినా నా డ్యూటీగా, ఎమ్మెల్సీ ఇచ్చినా డ్యూటీగా అంటున్నాను నేను. సో ఒక డ్యూటీగా నా శాయశక్తిగా నేను పనిచేస్తాను ఉద్యమకారిణిగా. సో అడగంది అన్నం పెట్టదు అమ్మాయినా. సో అధిష్టానాన్ని మీరు అడిగారా? మిమ్మల్ని చూసి, మీ సర్వీస్ చూసి అధిష్టానం గుర్తించిందని చెప్పి ఏం చెప్తారు? కాదండి, అధిష్టానం ఇప్పుడు నేను కొత్తగా నాకేం పరిచయం అవ్వక్కర్లేదండి. 14 పని చేసాం, 18 పని చేసాం, 19 పని చేసాం, 20 చేశాను, 23 చేశాను. నేను కంటిన్యూస్గా మన కాంగ్రెస్కి ఎక్కువ పని చేసి నేను ఏనాడు నాకు ఇది కావాలని అడగలే. 18లో 19లో కూడా నేను టికెట్ అడగలే. రాహుల్ గారు తీసుకోమ్మా అన్నారు, నాకు వద్దు సార్ నేను పని చేస్తానని నేను తీసుకోలే, పని చేశాను. నేను ఇప్పుడు కూడా నేను పని చేస్తానని చెప్పాను. నాకు వస్తే మీరు ఇది ఇస్తామని ఆఫర్ చేశారు, సరే మీరు ఇస్తే ఇచ్చుకోండి, లేకపోతే లేదు. కానీ నాకు పని మాత్రం ఇంపార్టెంట్. నాకు తెలంగాణ ప్రజల్లోకి వెళ్ళిన పని చేసుకోవడం నాకు ఇష్టం. సో ఆ పని నేను ఇస్తే నేను పని చేస్తానన్నా. వాళ్ళు నాకు ఇప్పుడు ఆలోచించి ఇది యాప్ట్ అవుతుంది, ఆవిడ చేయగలుగుతుంది, ఉద్యమకారిణి, ఒక మహిళ అని అన్ని ఆలోచించే వాళ్ళ నిర్ణయం తీసుకుంది. రాములమ్మకి ఎమ్మెల్సీ చాలా చిన్నది, ఇంకేమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? ఇది చిన్నది పెద్దది కాదండి. నాకు ఒక ఉద్యోగంలో పార్టీకి చేసిన సేవ, ప్రజలకు చేసిన సేవని బట్టి చూస్తే ఇది చిన్నది. మరి అలా చూసుకుంటే 28 ఏళ్ళు నేను సేవ చేశాను, ఏది ఆశించకుండా. ఇప్పుడు జనరల్గా పాలిటిక్స్లో అధికారం రాగానే నాకు ఈ మంత్రి వచ్చిందా, ఇది వచ్చిందా, అది వచ్చిందా అంటారు. మరి నేను ఏనాడు ఏది ఆశించలేదు, ఏది తీసుకోలేదు. ఓన్లీ తెలంగాణ. ఇప్పుడు ఏ పార్టీకి మారినా నాకు తెలంగాణ ఇస్తారా లేదా, ఇది సగం వరకు వెళ్ళింది. మిగతా సగం కేసీఆర్ దింపుతారా లేదా, 7 లక్షల కోట్లు అప్పులు వెళ్ళింది. ఇదే నా టైం సరిపోయింది నాకు. సో ఎందుకంటే ఒక ఉద్యమకారి నా మైండ్స్ అంటే ఎలా ఉంటుందంటే, తెలంగాణ 4 కోట్ల మందిని జాగ్రత్తగా చూసుకోవాలి. తెలంగాణ తీసుకొచ్చి అయిపోయింది, మా డ్యూటీ అయిపోయిందని కాదండి. అది డెవలప్ అవ్వాలి, అన్ని సెక్షన్స్ ప్రజలకి న్యాయం జరగాలి. వాళ్ళేం పెద్ద కోరికలు ఏం లేవండి మా తెలంగాణ ప్రజలకి, చిన్న కోరికలు. కానీ ఇక్కడ చేయాలని మాకు ఎప్పుడు కాంగ్రెస్ పేదలకి మేలు చేస్తుందండి. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి పేదలకి మేలు చేసింది, సోనియా గాంధీ గారు కూడా. కానీ వాళ్ళ మేలు చేద్దామని అనౌన్స్ చేసాం. ఇక్కడ చూస్తేమో మొత్తం ఖజానా ఖాళీ చేసి మొత్తం గుంజేశాడు ఆయన. ఈసారి కేసీఆర్ మాట్లాడుతూ ఏమంటాడంటే, నాకు ఓట్లు లేకుండా ప్రజలే మోసపోతున్నారు, ప్రజలకే శాస్తి జరుగుతుంది. ఇప్పుడు కాదండి, ఇప్పుడు 10 ఏళ్ళు మీరు ఉన్నారు కదా, ఓటు మీకే కదా వేస్తారు. తెలంగాణ ఇచ్చింది మా కాంగ్రెస్, సోనియా గాంధీ గారు. మరి నువ్వు తీసేసుకుని గద్దెలా నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు 2014లో. మరి 2014 నుంచి 2023 వరకు నువ్వేం చేసావు? నీకు ఇచ్చారు కదా, మస్తు టైం ఇచ్చారు, 10 ఏళ్ళు కదా ఇచ్చారు. ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు? తిన్నావు. నువ్వు చెప్పు సమాధానం. నేను ఫస్ట్ నుంచి అడుగుతున్నాను, నువ్వు సమాధానం చెప్పి తీరాలి. నువ్వు ఉద్యమకారుడు అని తెలంగాణ కొట్లాడి తీసుకొచ్చానని చెప్పుకుంటావు కదా, పులి నోట్లో తలకాయ పెట్టి. ఇవాళ నువ్వు నాకు సమాధానం చెప్పాలి. 7 లక్షల కోట్లు దేని పెట్టావు, ఎందుకు తిన్నావు, డీటెయిల్గా తీయాల్సిందే. మా ప్రభుత్వాన్ని తీయాల్సిందే, వీళ్ళని విడిచిపెట్టకూడదు. కేసీఆర్ బయటకు వస్తే నేను కొడితే మామూలుగా ఉండదు అనేటువంటి మాట చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూలిపోతుందని చెప్పి, ప్రభుత్వం కూలిపోతుందని పదే చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారంటారు ఈ కామెంట్స్? ఇప్పుడు మీ ఆలోచన ఏంటంటే 7 లక్షల కోట్లు అప్పుకెళ్ళిపోయింది, దివాళా తీసింది తెలంగాణకి, సరిపోలేదా నాయనా నీకు? ఇంకా
మొత్తం అందరూ సూసైడ్లు చేసుకుని చావాలనుకుంటున్నావా నువ్వు తెలంగాణలో? కొన ఊపిరితో ఉంది మా తెలంగాణ, మా ప్రజలు. కనీసం వాళ్ళు నెమ్మదిగా బతకనివ్వండి. మేము చేసిన ప్రామిసెస్ డెఫినెట్గా ఒక 1 by 1గా చేసుకుంటూ వెళ్తాం. నీ వల్ల కదా ఇది జరుగుతుంది అన్యాయం, నీ వల్ల కదా ఈ ప్రాబ్లం ఉంది. అసలు ఏది జరిగినా ఎవరైనా కూడా ఖజానా ఖాళీ చేస్తాడు. సో 1 by 1గా సెటరేట్ చేసి వస్తారు. కేసీఆర్ పూర్తి స్థాయిలో తెలంగాణ ఖజానాని అంతా కూడా ఖాళీ చేశారు, లూటీ చేశారు. నెమ్మదిగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క హామీని నెరవేరుస్తూ వస్తుందనేటువంటి అంశాన్ని అయితే రాములమ్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి షరీఫ్, V6 న్యూస్, హైదరాబాద్.